ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో వీరి కాంబోలో నుండి వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఇది సీక్వెల్గా వస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్, పాటలు, ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ను తెచ్చుకున్నాయి. అలాగే ఆగస్టు 15న ఈ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకు ప్రత్యేకమైన షో వేశారట. 2 గంటల 42 నిమిషాల రన్ టైంతో ఈ సినిమా వచ్చింది. సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పూరి అభిమానులు, రామ్ అభిమానులు దీనిపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. వస్తున్న టాక్ ప్రకారం ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఏ థీమ్ అయితే పూరి తీసుకున్నాడో అదే థీమ్ను డబుల్ ఇస్మార్ట్ కూడా కొనసాగించాడు. లైగర్ సినిమా తర్వాత పూరిపై భారీగా ట్రోలింగ్ జరిగింది. డబుల్ ఇస్మార్ట్తో మళ్లీ హిట్ ట్రాక్లోకి రావాలని చూస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా బి, సి సెంటర్స్లో బాగా ఆడింది. దీంతో డబుల్ ఇస్మార్ట్ను కూడా అక్కడి ప్రేక్షకులకు నచ్చేలా పూరి తీర్చిదిద్దారు. వాస్తవానికి పూరి జగన్నాథ్ సినిమాలంటేనే కథ కన్నా హీరోను చూపించే విధానం, స్క్రీన్ ప్లే పైన ఎక్కువగా ఆధారపడుతుంది. డబుల్ ఇస్మార్ట్ కూడా అదే కోవలోకి వస్తుందని, హీరో రామ్ను చూపించిన విధానం బాగుందని చెప్పారు. రామ్ పాత్రలో ఉండే విభిన్నమైన అంశాలు అభిమానులకు బాగా నచ్చుతాయని భావిస్తున్నారు. దీనికి తోడు సంజయ్ దత్ క్యారెక్టర్ను బాగా చూపించారని, ఆడియన్స్ అందరికీ కూడా ఈ పాత్ర బాగా నచ్చుతుందంటున్నారు. పూరి జగన్నాథ్ హైదరాబాద్ యాసతో డైలాగులు రాసుకున్నారని, వాటిని రామ్ కూడా చక్కగా పలికాడని, సినిమా ఇంటర్వెల్ క్లైమాక్స్లో ట్విస్టులు అదిరిపోతాయంటున్నారు. పోరాట సన్నివేశాలతో పాటు సంగీతం బాగా వచ్చిందని, చాలా రోజుల తర్వాత పూరి జగన్నాథ్ మంచి సినిమా తీశాడంటున్నారు. సెన్సార్ సభ్యులంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా జనాలకు బాగా చేరువైతే పూరి జగన్నాథ్ చార్మిల తలరాత మారిపోతుందని, ఎన్నో రోజుల నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న పూరి రామ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే అని టాక్ వస్తుంది. ఇక డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ వైడ్ గా 48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగా 49 కోట్ల బ్రేక్ టార్గెట్ తో రిలీజ్ అవుతుందని చెప్పాలి. ఇక రామ్ పోతినేని నటించిన సినిమాలలో ఇంతకుముందు స్కంద సినిమాకు 46.2 కోట్ల హైయెస్ట్ బిజినెస్ జరగగా ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి డబుల్ స్మార్ట్ కెరీర్లో హైయెస్ట్ బిజినెస్ చేసుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో మూవీ లవర్స్లో భారీగా అంచనాలు నెలకొని ఉంది. బీసీ సెంటర్స్లో కొంచెం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్తో కుమ్మేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఇటు రామ్ పోతినేని, అటు పూరి జగన్నాథ్ ఎదురు చూస్తున్నారు. లాంగ్ వీకెండ్ కలిసొచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ సినిమాలో రామ్ పోతినేని కావ్య తాపర్తో చేసిన సాంగ్స్, ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చాలా కాలం తర్వాత అలీ ఈ సినిమాలో పూర్తిస్థాయి కమెడియన్ పాత్రను పోషించారు. మొత్తంగా మాస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించినట్టు ఈ సినిమా టాక్ ని బట్టి తెలుస్తుంది. సంజయ్ దత్, రామ్ పోతినేని మధ్య వచ్చే సీన్స్ పేలితే ఈ సినిమా హిట్ అవ్వడం పక్కా అని చెప్పాలి. అంతేకాదు రామ్ పోతినేనికి తొలి పాన్ ఇండియా చిత్రం అని చెప్పాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.